ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాసేపట్లో కాంగ్రెస్ ఈసీ భేటీ కానుంది. తెలంగాణలో 4 పెండింగ్ ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. నిన్న జరగాల్సిన సీఈసీ సమావేశం ఇండియా కూటమి ర్యాలీ ఉండడంతో వాయిదా పడింది. ఇవాళ జరిగే సీఈసీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హాజరు కానున్నారు. అభ్యర్థులపైన ఇవాళ రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఈసీ భేటీలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా పాల్గొనున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాసేపట్లో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. తెలంగాణలో 4 పెండింగ్ ఎంపీ స్థానాలు అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. నిన్న జరగాల్సిన సీఈసీ సమావేశం ఇండియా కూటమి ర్యాలీ ఉండడంతో వాయిదా పడింది. ఇవాళ జరిగే సీఈసీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి హాజరు కానున్నారు. అభ్యర్థులపైన ఇవాళ రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఈసీ భేటీలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా పాల్గొననున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, సీఈసీ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 10:30కు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు, ముఖ్యంగా సోనియా గాంధీ కావచ్చు, అలాగే ఇతర సభ్యులతో సమక్షంలో ఈ సీట్లకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తి స్థాయిలో, అంటే ఇది అత్యున్నత బాడీ, ఇది సీట్లకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేది. ఈరోజు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఈసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. 10:30కు సమావేశం ప్రారంభమవుతుంది. తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 4 స్థానాలకు సంబంధించి, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఈ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. దానికి సంబంధించిన కసరత్తు, తుది కసరత్తు అనేది ఈరోజు పూర్తిగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సీఈసీ సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు ఉదయం కానీ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్న ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఈసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు సెకండ్ ఫేజ్లో ఉండేటువంటి ఎలక్షన్స్ జరిగేటువంటి రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కసరత్తు అనేది కూడా జరుగుతుంది. అయితే 4 స్థానాలు తెలంగాణకు సంబంధించి 4 స్థానాలు చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఖమ్మంకు సంబంధించి ఫస్ట్ సీఈసీ నుంచి కూడా ఇది పెండింగ్లో ఉంటూ వచ్చింది. 3 కీలకమైనటువంటి నేతలు ఆ సీట్ని ఆశిస్తూ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఇక్కడ నుంచి ఇదే సీట్ ఆశిస్తూ ఉన్నారు. ఆమెతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం నుంచి కూడా తుమ్మల యుగేందర్ ఈ సీట్ని ఆశిస్తున్నారు. ఈ 3 ఒకరికి కేటాయిస్తారా, లేకపోతే కొత్తగా వేరే అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇవి 3 కాదనుకుంటే ఏఐసీసీ నుంచి ప్రియాంక గాంధీని అక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి విజ్ఞప్తి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర నాయకత్వానికి చేసినట్టుగా తెలుస్తోంది. దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వరంగల్ నుంచి కూడా వరంగల్ సీట్ పైన కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. నిన్ననే కడియం కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ నుంచి వారు చేరారు. దాంతో ఆమెకు సీట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే మొదటి నుండి ఆ సీట్కు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి ఆ స్థానాన్ని కేటాయించాలనేటువంటి డిమాండ్స్ కూడా వినపడతా ఉన్నాయి. సో ఈ సీట్ని, వరంగల్ సీట్ని కడియం కావ్యకు కేటాయిస్తారా, లేకపోతే మొదటి నుండి ప్రచారంలో ఉన్నటువంటి దొమ్మటి సామయ్య కావచ్చు, లేకపోతే డాక్టర్ పరమేశ్వర్, ఆయనతో పాటు సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్, ఈ 3 ఒకరికి కేటాయిస్తారా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కరీంనగర్ సీటుకు సంబంధించి కూడా ప్రవీణ్ రెడ్డితో పాటు సంతోష్ కుమార్, ఈ 2 పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఆయనతో పాటు కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. సో చూడాల్సి ఉంటుంది కరీంనగర్ సీట్ని ఎవరికి కేటాయిస్తారనేది. ఇక మిగతా హైదరాబాద్ సీటుకు సంబంధించి గతంలోనే బస్కర్ అలీకి ఆ సీట్ని కేటాయిస్తారు, మైనార్టీని అక్కడ నుంచి బరిలో నిలుపుతారనేటువంటి ప్రచారం జరిగింది. బట్ ఇప్పటివరకు కూడా ఆ సీటుకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. కంటోన్మెంట్ సీటుతో పాటు సికింద్రాబాద్ అభ్యర్థి పైన కూడా కొంత
పార్టీలో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. అక్కడ దానం నాగేందర్ను అభ్యర్థిగా ప్రకటించారు, కానీ ఆ సీట్ని మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. సో చూడాల్సి ఉంటుంది, సికింద్రాబాద్ అభ్యర్థిని మారుస్తారా, మారిస్తే ఎవరికి ఇస్తారు అనే దానిపైన కూడా చర్చ నడుస్తూ ఉంది. బీసీలకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ఒకవైపు ఉంది, దాంతోపాటు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసినటువంటి వారికి సికింద్రాబాద్ సీట్ని కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. సో ఆ ఒత్తిళ్లకు తలొగ్గి దానం నాగేందర్ సీట్ను మారుస్తారా లేకపోతే దానం నాగేందర్ని కొనసాగిస్తారా అనే దానిపైన కూడా ఈ సిఈసి తర్వాత ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. గతంలో ఒకసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు, వైఎస్ షర్మిల స్వయంగా పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి అసెంబ్లీ, లోక్సభ ఈ రెండుకి సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేయాలి. దానికి సంబంధించి నిన్న సమావేశం జరిగింది. ఈరోజు జరిగేటువంటి సిఈసి సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితా పైన కూడా పూర్తి స్థాయిలో ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతాయి.